వెల్కమ్ టు ఇడు9 కెరీర్ గైడెన్స్. 2025లో ఏవియేషన్కు భారీ లాభాలు. విమానయాన పరిశ్రమ ఎయిర్లైన్స్కు 2025 లాభాలు కురిపించనుంది. $36.6 బిలియన్ అంటే 3.7 లక్షల కోట్ల లాభాలు రావచ్చని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అంచనా వేసింది. ప్రయాణికుల సంఖ్య 6.7% పెరిగి 5.2 బిలియన్లకు చేరుకోవచ్చని తెలిపింది. పరిశ్రమ ఆదాయం మొదటిసారి $1 ట్రిలియన్ మార్కును దాటి $1.007 ట్రిలియన్ చేరుకోవచ్చని పేర్కొంది. 2024తో పోలిస్తే ఇది 4.4% అధికమని తెలిపింది. నిర్వహణ లాభం $67.5 బిలియన్, వ్యయాలు $940 బిలియన్ ఉంటాయని పేర్కొంది. భారత ఎయిర్లైన్స్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని చూస్తుందని IATA డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్స్ ప్రకటించారు. ఎయిర్లైన్స్ అనుసంధానంపైనే వృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. చైనా, భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్లుగా పేర్కొన్నారు. ప్రతి ప్రయాణికుడి నుంచి సగటు లాభం $7 ఉంటుంది. 2023లో ఉన్న $7.9 కంటే ఇది తక్కువ. 2024లో ఉన్న $6.4 కంటే ఇది మెరుగు అని IATA 2025 అవుట్లుక్ రిపోర్ట్ తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బలమైన డిమాండ్ మద్దతుతో ఎయిర్లైన్స్ లాభాల్లో కాస్త మెరుగుదల ఉంటుందని వెల్లడించింది. అంతర్జాతీయ అనుబంధ విభాగాలతో కలిసి చూస్తే సగటు ఎయిర్ ఫేర్ ఛార్జ్ 2025లో $380 ఉంటుంది. 2024 కంటే 1.8% అధికం. చమురు ధరలు కనిష్ట స్థాయిలో ఉండటం, 83% పైన లోడ్ ఫ్యాక్టర్, వ్యయాల కఠిన నియంత్రణలు ఇవన్నీ అనుకూలించే అంశాలుగా IATA వివరించింది. విమాన ఇంధనం సగటున $87 ఉండొచ్చని, 2024లో ఇది $99 ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. సరఫరా పరమైన సవాళ్లు, మౌలిక వసతుల కొరత, కఠిన నియంత్రణలు, పెరుగుతున్న పనుల భారాన్ని పరిశ్రమ ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదిక తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యు9 కెరీర్ గైడెన్స్.